తప్పకుండా కూడా గెలుస్తారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అంటే ఏదో కొత్త అభ్యర్థి కాదు, మీ అందరు తెలిసిన వాడిని అయితే తెలియని వాడిని కాదు. మీ అందరూ కూడా భారీ మెజారిటీతో పోయినసారి అన్ని వర్గాల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. గెలిపించేటప్పుడు అనుకున్నారు ఏదో కుర్రాడు ఎలా చేస్తాడో లేని. 5 సంవత్సరాలు నన్ను చూసిన తర్వాత మళ్ళీ వస్తున్నాను నేను. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అడగండి మీరు అన్ని చోట్ల కూడా ఏమన్నా ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, కరప్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ తెలుసుకోండి. మిగతా వారైతే వస్తారు ఎలక్షన్ ముందు వచ్చి చాలా ప్రామిసులు చేస్తారు, చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉంటారో లేదో, కనిపిస్తారో కనిపించో ఇదంతా ఉంటుంది. కానీ నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు నాకు చూసారు, ఈ ప్రాంతంలో ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, ఎటువంటి పిచ్చి కేసులు పెట్టించి ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు. నేను పోలీసులు ఉపయోగించుకుని చేసింది కాదు. లేకపోతే చాలా మంది చేసినట్లు ముందు ఒక 2 పైలట్ వాహనాలు, వెనకాల 2 పైలట్ వాహనాలు క్విక్ అని చెప్పి గొడవ చేసి మంచి కూడా కాదు. నాకు ఇవన్నీ కూడా మీరు 5 సంవత్సరాలు చూశారు. చూసిన తర్వాత నేను మళ్ళా వచ్చి మీ దగ్గరికి అడుగుతా ఉన్నాను. అయితే కన్నా గారిని ముఖ్యంగా అడిగాను, సార్ ముస్లిం పెద్దల్ని కలవాలి, ఇదే ఫస్ట్ మీటింగ్. ఇక్కడ నిన్న మాదుల్లో అయింది, ఫస్ట్ ముస్లిం మీటింగ్ ముస్లిం పెద్దల్ని కలవాలన్నా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు పెద్ద ఎత్తున తరలించారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ముస్లింలకు సంబంధించి ముఖ్యంగా నేను పెద్దలను అడుగుతా ఉన్నా, ముఖ్యమైనవి నేను దేని గురించి అడ్రస్ చేయాలి, దేని గురించి మాట్లాడాలి అని చెప్పి అడుగుతా ఉంటే పెద్దలు చెప్తా ఉన్నారు, సార్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి, కానీ వాటికంటే కూడా మాకు కావాల్సింది ఏంటంటే, వాటితో పాటుగా మాకు కావాల్సింది ఏంటంటే మా కాలం మీద మేము నిల్చోడానికి, మేము సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండేదానికి మాకు వసతులు సదుపాయాలు కల్పించండి అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనది ముస్లిం సోదరులకు సంబంధించి ముఖ్యమైనది, మీ అందరూ కూడా చిరు వ్యాపారాల్లో ఉంటారు, చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారాలకు సంబంధించి లోన్స్ ఏదైతే ఉందో అవి మేము బయట 24%కి 30%కి అప్పటికప్పుడు కావాలి అంటే తీసుకురావాల్సి వస్తూ ఉంది. అది లేకపోతే మేము ఇంకా మా వ్యాపారాల్లో ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మీరు మాట్లాడండి అని చెప్పారు. దాని గురించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పటికే చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయల దాకా వడ్డీ లేని రుణాలు ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా ఇచ్చే వ్యాపారాలతో పాటు రెండోది ముఖ్యమైనది ముస్లింస్ తో చూసేది, మిగతా వర్గాల్లో ఎడ్యుకేషన్ విద్య పరంగా 30-35% మంది డిగ్రీ దాకా పూర్తి చేస్తామంటే ముస్లింస్ లో మాత్రం చాలా తక్కువగా ఉంది. 11-12% కంటే పెరగట్లేదు, 10-11% కంటే పెరగట్లేదు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, ఇప్పుడు చర్చించుకుంటాం. దానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఏమిటంటే చదివించాలని ఉన్నా కానీ భారం ఎక్కువై చదివించలేకపోతా ఉన్నాం అనేది ముఖ్యమైన కారణం. దాంట్లో భాగంగా మొన్నే తెలుగుదేశం పార్టీ తీసుకురావడం జరిగింది, కళలకు రెక్కలని చెప్పి. ఎక్కడ చదివినా లోన్స్ ఎంత తీసుకున్నా కానీ దాని పూర్తి వడ్డీ కూడా మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించే విధంగా ఈ కళలకు రెక్కలను తీసుకురావడం జరిగింది. దానివల్ల అంటే 0% ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చే, ఇక్కడ ఆంధ్ర చదివితే వేరు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటాయి, కానీ బయట చదివితే ఎక్కడ ఏ రాష్ట్రంలో చదివినా కానీ పూర్తిగా ప్రభుత్వమే భరాయించే విధంగా ఈ కళలకు రెక్కలు అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు చూస్తా ఉన్నాం, మేము కాలేజ్ చెప్తా ఉన్నాం, చాలా మంది అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, వారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వారి ఫ్యామిలీ స్థితిగతులు ఏ విధంగా మారుతా ఉన్నవి అనేది నేను చాలా దగ్గరగా చూశాను. అది జరగాలి అంటే
ఎవరిపైనో ఏదో వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఆధారపడకుండా వారి ఫ్యామిలీ వారే అభివృద్ధి చెందాలి అంటే విద్య ఒకటి మంచిది అందాలి. దానికి ఈ కలర్ లెక్కలు తీసుకురావడం జరిగింది. రెండోది వ్యాపార పరంగా స్థిరపడటానికి ఈ ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా 0% లోనే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి కూడా ముందు రావడం జరిగింది. వీటితో పాటుగా తులసన్ స్కీమ్ గురించి పెద్దలు చెప్తా ఉన్నారు. దాన్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా ఇప్పటికే పార్టీ ₹1,00,000 దాకా తులసన్ స్కీమ్ ని పెంచుతాము. దాన్ని ఇదివరకు ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తామో 2014-19 దాకా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామని ఇప్పటికే చెప్పలేదు. మూడోది ముఖ్యమైనది 4% రిజర్వేషన్. దీనికి షైకల్కి మాత్రమే ఉంది. మిగతా వారందరికీ కూడా పట్టణాలకి వీరికి కూడా షైకల్కి ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో దాన్ని కూడా కోర్టులో ఉండి దాని మీద ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కమిటీ వేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీకు మాట్లాడుతాము. వీటితో పాటుగా ముఖ్యంగా నా దగ్గరికి వచ్చేది ఈ కమ్యూనిటీ హాల్స్ గురించి, ముస్లిం సంబంధించి అందరూ సంబంధించి కమ్యూనిటీ హాల్స్ గురించి వస్తూ ఉంటారు. సో మేము కట్టుకుందాం అనుకుంటున్నాము, షాదీకరణ కట్టుకుంటాం అనుకుంటాము, కమ్యూనిటీ హాల్స్ కట్టుకుంటాం ఉంటాము. మా దగ్గర స్థలం ఉంది, కానీ కొద్దిగా మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది వస్తా ఉంటారు. నేను మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. నాకు ఎంపీ ఫండ్ ఉంటుంది, ఎంపీ ఫండ్ లో కమ్యూనిటీ హాల్స్ ఇవ్వచ్చు. నేను పార్లమెంట్ మొత్తం కలిపి ముస్లిం సోదరులకు మాత్రమే వచ్చే 5 సంవత్సరాల్లో చెప్తా ఉన్నాను. ముస్లిం సోదరులకు మాత్రమే 10 లక్షలు